మంత్రి నారా లోకేష్ రాజీనామాపై వైసీపీ ఆందోళనకు మద్దతుగా పులివెందుల సాయి చైతన్య కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పంపడంపై బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి చైతన్య కళాశాల యజమాని నారాయణ రెడ్డి ఇంటర్ పేరు బస్సు రవాణా అనుమతి తీసుకొని డిగ్రీ విద్యార్థులను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మీ కాలేజ్ దగ్గరికి వచ్చాము. ఏం పొరపాటు ఏం లేదులే, వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరని చేసినావు, దానికి ఏం లేదులే. అసలు మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా? నువ్వు కాదన్నావు. మేమేదన్నా మిమ్మల్ని అడిగినామా ఏదన్నా కానీ? మరి మళ్ళీ మా మాట కాదనలేమని చెప్తాంటే ఎందుకు? ఒక విద్యాశాఖ మంత్రికి మా లోకేష్ బాబుకు అగనిస్ట్గా రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తుంటే దాంట్లో స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత విను, ఎందుకు మీ స్కూల్ నుంచి మీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వినారులే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ పక్కన ఇంటర్మీడియట్ వాళ్ళు పోయినారు తప్ప. సరేలేవా విను, ముందు పెద్ద డిగ్రీ పిల్లలు పోవచ్చా? మళ్ళా ఇక్కడ మాట్లాడేది ఒకటి, మళ్ళీ అతిపూరి మాట్లాడతావు, చేసింది తప్పు. ఇక్కడ మా దగ్గర ఫోటోలు లేవా? అంటే డిగ్రీ పిల్లలు పోవచ్చా? మరి వినో, డిగ్రీ పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పినావా? నేను ఇట్లా రాజకీయ కార్యక్రమాలకు కూడా వాడుకుంటానని చెప్పినావా? మరి డిగ్రీ పిల్లల గురించి వకాలతో పుచ్చుకొని మాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళా ఇప్పుడు ఎందుకు రాలే? మేము వస్తానమని చెప్పినాం కదా. సరే అయితే కాలేజీ మూసుకొని వచ్చేంత వరకు ఏం ఎట్లాగానే ఇస్తాను నీకు? తప్పు చేసి మళ్ళీ మేము వస్తానమని చెప్తే కూడా వీటికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా. వచ్చేదానికి తమరికి ఎన్ని రోజులు పడుతుందో టైం? నన్నేం కలిసొద్దు. ఇప్పుడు మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా చేసిన దాంట్లో ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు? మీ విద్యార్థులు చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? నా కొడుకులు బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీరు చేసిన తప్పుకు. ఎవరన్నా ఇట్లా ఎప్పుడు ఇస్తావు కంప్లైంట్? మీ డిఎస్పీ గారి దగ్గర పోయి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టినారో, ఎవరు ప్రెజర్ చేసినారో మాకేం అట్లా పేర్లు కూడా మాకు అవసరంలే. మీరే పేర్లు ఇచ్చుకొని నిజంగా ఎవరు ఫోన్లు చేసినారో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి, రేపు మీరు తప్పు చేసినారు కాబట్టి, లేకపోతే మాకు ఇట్లాంటివి నచ్చవు, మీరు తప్పు చేసినారు కాబట్టి మిగతా స్కూల్ వాళ్ళు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుద్ధి రావాలంటే మీ స్టాఫ్ ఓన్లీ మీ స్టాఫే, విద్యార్థులు కాదు, ఓన్లీ మీ స్టాఫ్ వరకు డిఎస్సికి అనుకూలంగా తర్వాత మీరు కూడా పులివెందులలో ఒక ర్యాలీ నిర్వహించాలి. రైట్.